హాయ్ ఫ్రెండ్స్, చింతపండు పులిహోరకు కావాల్సిన పదార్థాలు: చింతపండు, పల్లీలు, మినపప్పు, కలమాకు, ఎండుమిర్చి, జీలకర్ర మెంతుల పౌడర్, ధనియాల పౌడర్. చింతపండును వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఒక 2 పావులంత నూనె వేయాలి. నూనె పోసినాక పులిహోరకు తగినంత ఉప్పు వేసుకోవాలి. చారుకు తర్వాత పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిక్కయ్యేంత వరకు మసల పెట్టుకోవాలి. దగ్గరికి అయ్యే వరకు కలమాకు వేసుకోవాలి. కొంచెం కలమాకు వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది, బాగుంటుంది పులిహోర పులుసులా. ధనియాల పౌడర్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్, పులుసు చిక్కయింది ఫ్రెండ్స్. చిక్కయిన తర్వాత పోబెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఒక 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె వేడిగా కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక మినపప్పు వేసుకోవాలి. కొంచెం ఎండుమిర్చి వేసినాక పల్లీలు వేసుకోవాలి. పల్లీలను ఇట్లా వేగినాక పల్లీలు వేగినాక కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్నాక పసుపు వేసుకోవాలి. కొంచెం వేసుకున్నాక ఇది ఇందులో వేయాలి. పులుసులో అంతే ఫ్రెండ్స్, పులిహోర పులుసు రెడీ. కొంచెం నూనె పోసుకోవాలి. పసుపు వేసుకోవాలి. కొంచెం తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత కలుపుకోవాలి. పులిహోర పులుసు నీళ్ళ పోస్తున్నా. మనకు తగినంత వేసుకోవాలి. మన పులుపు ఎంత తింటే అంత. చూడండి ఫ్రెండ్స్, పులిహోర ఎంత బాగుంది.
ఇవాటు మా కోడలు ఫ్రెండ్స్ ఈమె తిను. ఎట్లుందిరా స్మైలీ? బాగుందా? తింటావా ఇంకింత? బాగుందారా? చింతపండు పులిహోర రెడీ. రెడీ అయింది చింతపండు పులిహోర. వావ్ సూపర్ ఉంది ఫ్రెండ్స్, బాగుంది. స్మైలీ పులిహోర ఎట్లుందిరా? సూపర్ ఉందా? తింటావా నువ్వు ఇప్పుడు? ఎవరు తిను. బాగుందా? ఓకే బాయ్.